దేవుని నామంలో దేవుని నామంలో 10వ మీటింగ్కి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి నా వందనాలు. ఈ శుభ సాయంత్రాలు. మరి ఈరోజు మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా కూడుకున్నటువంటి ప్రతి ఒక్క సోదరిమణికి కూడా నా యొక్క శుభాకాంక్షలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆ, ఓకే అండి. రైట్, ఇప్పుడు మనం మన యొక్క మీటింగ్ని ప్రారంభించుకుంటకి ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ అనిత గారు ఆ, ప్రారంభ ప్రార్థన ద్వారా ఈ యొక్క మీటింగ్ని మనం ప్రారంభించుకున్నాం. సిస్టర్ థ్యాంక్ అనిత యూ గారు. బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. అందరము తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పాదములకు వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరలోకమందున మా తండ్రి, నీ నామాన్ని నాయన ఘనపరుస్తున్నాం. నాయన తండ్రి, పూజనీయుడవు, కీర్తనీయుడవు, స్తోత్రాలు నాయన తండ్రి, స్తుతుల మీద ఆసీనుడవైన దేవుడవు, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు నాయన తండ్రి, పవిత్రుడవు, పాపులలో చేరక నాయన ప్రత్యేకింపబడిన వాడవు నాయన, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మా సృష్టికర్తవు, సర్వోన్నతుడు, సర్వాధికారి, నీకే వందనాలు నాయన. మా రక్షకుడవు, విమోచకుడవు, సజీవుడవు నాయన తండ్రి, నీకే వందనాలు నాయన తండ్రి. మృత్యుంజయుడవు, సజీవుడవు నాయన, జీవాధిపతి, నీకే వందనాలు, స్తోత్రాలు మాకు అనుగ్రహించిన మరి ఒక దినాన్ని బట్టి నాయన నీకే వందనాలు నాయన తండ్రి. ఇలాగ ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా మేమందరం నాయన కూడి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యం బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ కార్యక్రమం అంతటికి నాయన తండ్రి మీరే అధ్యక్షత వహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ నామాన్ని స్తుతుల ద్వారా ఘనపరుస్తున్న వారిని, పాటల ద్వారా, అలాగే వాక్యం చదువుతున్న వారిని నాయన, వాక్యం బోధిస్తున్న వారిని అందరినీ నాయన తండ్రి నీ సిల్వ చాటున మరుగుపరిచి నీ నామ మహిమార్థమై నాయన సమస్తం జరుగులావున మీరే సహాయం చేయండి. వాక్య పరిచర్య చేస్తున్న నాయన తండ్రి బ్యూలను సిస్టర్ కూడా నాయన తండ్రి నీ సిల్వ చాటున మరుగుపరిచి నాయన తండ్రి ఆమె ద్వారా మీరే మాతో మాట్లాడుమని, నీ అమూల్యమైన వాక్కులను నాయన తండ్రి వర్తమానం మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యపు వెలుగులో నాయన తండ్రి మేము మా జీవితాలను సరి చేసుకున్నట్టు మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న నాయన తండ్రి బిడ్డల్ని కూడా నాయన తండ్రి మీరే అత్యధికంగా దీవించండి, ఆశీర్వదించండి. ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఎవరైతే రాలేక ఆటంకపరచబడుతున్నారో నాయన తండ్రి వారి ఆటంకాలను తొలగించమని నీ సన్నిధిలో వారు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నువ్వు రాబో దినాల్లో నాయన తండ్రి నీ నా మహిమార్థం అనేక ఆత్మలు రక్షింపబడలా ఉన్న ప్రతి ఒక్కరిని వాడుకోమని, ప్రతి ఒక్కరిని దీవించి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని కొద్ది వినపంలో యేసే నామంలో వేడుకొని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మనం దేవుణ్ణి స్తుతించుకుంటకు, ఆరాధించుకుంటకు, మహిమపరుచుకుంటకు ఆ స్తుతి గీతములు మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ మేరీ జ్యోతి గారు విశాఖపట్నం డివిజన్ నుండి మన మధ్యలో ఉన్నారు. సిస్టర్ ప్లీజ్. ఓకే స్వామి. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయుము ప్రేమమయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయుము
చేయుము ప్రేమమయా, కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे है बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। तू है सच जिंदा खुदा, तुझ पर ही भरोसा मेरा। तू है सच जिंदा खुदा, तुझ पर ही भरोसा मेरा। सेवा पूरी करके पाऊं प्रभु ये सदो वरदान। सेवा पूरी करके पाऊं प्रभु ये सदो वरदान। धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे है बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। कोटि कोटि स्तुति धन्यवाद, कोटि कोटि स्तुति धन्यवाद। హల్లెలూయా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చక్కటి పాటతో మనకి వినిపించినటువంటి సిస్టర్ మేరీ జ్యోతి గారికి ధన్యవాదాలు. దేవునికి ఎన్ని స్థుతులు చెప్పించనండి, ఆయన చేసిన మేళను మనం మరవలేము. చక్కటి పాట ద్వారా మన మీటింగ్ ని ప్రారంభించినటువంటి సిస్టర్ జ్యోతి గారికి ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ ధన్యవాదాలు. నౌ రెండో పాట కూడా మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ అన్నామణి గారు, నెల్లూరు డివిజన్ నుంచి. సిస్టర్ అన్నామణి గారు ఉన్నారండి? అన్నామణి గారు ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను,
నీ భాగ్యమెంత గొప్పది ఓ ఇశ్రాయేలు విను. నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. చక్కటి పాట వినిపించినటువంటి అన్నామణి గారికి ప్రేయర్ ఫెలోషిప్ ఉన్న ధన్యవాదాలు. మన శక్తి చేత కాదు, మన బలం చేత కాదు, ఆయన కృప వలనే మనము ఇట్లా జీవించుతున్నాము. చక్కటి పాట ద్వారా ఈ యొక్క మీటింగ్ ని దేవుణ్ణి స్తుతించినటువంటి అన్నామణి గారికి మరొక్కసారి ధన్యవాదాలు. నౌ ఇప్పుడు మనము బైబిల్ వాక్య పఠనము. మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ అఖిల గారు మచిలీపట్నం నుంచి జాయిన్ అయ్యి ఉన్నారు. సిస్టర్ ప్లీజ్. వందనాలు బ్రదర్. వందనాలండి. దేవుని వాక్యం చదువుకుందామండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30-31 వచనాలండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30-31 వచనాలండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. వందనాలండి. థ్యాంక్ యూ సిస్టర్. వాక్యపట్నం చేసినటువంటి అఖిల గారికి ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ న ధన్యవాదాలు. మనము మరొక ప్రశస్తమైన సమయంలోకి మనం వస్తున్నాం. ఈ మధ్యలో ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటే మరొక పాట పాడుకుని దేవుని స్తుతించి మనం వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. విక్టర్ గారు. మ్యాథ్యూస్, నేను బయట ఉన్నాను. ఓకే ఓకే ఓకే. ఏమండి ఎవరైనా? అరుణ్ కుమారి గారు. నేను పాడతాను బ్రదర్. ఓకే 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 సిస్టర్. సిలువాలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైనా నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు, విలువైనా నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు. ఉన్నాడు మత్స్యకాలం నుంచి వస్తే కలిసాం. కొంటి ఆనాటి యూదులే నిను జంపీరను కొంటి, కాదు కాదయ్యో నా పాపరుణమునకే, కాదు కాదయ్యో నా పాపరుణమునకే, సిలువాలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైనా నీ ప్రేమన్ వివరి
శ్రీయేసు మృదువైనా నేను చేస్తానండి. దొరకు సరే ఇదేదో రాలేదు చూడరా, పోట్ల ఫోన్ నాట్ ఫోన్ అనేది వచ్చింది. కరెక్ట్ కొట్టినాను. మృదువైనా నేను దురు మున్ల పోట్ల చేత సురూపములేక సోలిపోతివ ప్రియుడా సురూపములేక సోలిపోతివ ప్రియుడా సిలువాలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైనా నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు నా పాప దోషముచే నే చచ్చియుండగనే నా పాప దోషముచే నే చచ్చియుండగనే మరణమైన కొరకు మరి తిరిగి లేచితివా మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా సిలువాలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైనా నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు విలువైనా నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. సిలువ ధ్యానంలో మనం పాడుకోవాల్సిన పాటలు చక్కటి పాటతో వినిపించినటువంటి అనిత సిస్టర్ గారికి ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ ధన్యవాదాలు. మనం ఇప్పుడు ప్రశస్తమైన సమయంలోకి వస్తున్నాం. ధ్యానాంశంలోకి మనల్ని నడిపిస్తున్నటువంటి సిస్టర్ బ్యూలా నోయల్ గారు, WAO కొవ్వూరు బ్రాంచ్ లో పనిచేస్తున్నారు, రాజమండ్రి డివిజన్. నౌ ఐ రిక్వెస్ట్ బ్యూలా నోయల్ గారు, ప్లీజ్. బ్యూలా గారు. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. రైట్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సార్ వినిపిస్తుంది కదా? థ్యాంక్ యూ. అలాగే మన ప్రేయర్ ఫెలోషిప్ లో ఉన్న సభ్యులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఉమెన్స్ డే రోజు మరి నన్ను వాక్యం చెప్పమన్నారు. యాక్చువల్ గా వాక్యం చెప్పే అంత గొప్పదాన్ని నేనేమి కాదు, కానీ మరి దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి లెక్కలేని కోట్ల కొలది వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ఈ సాయంకాలపు వేళ ఇలాగు నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవా మీరు మాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దేవా నీకు కృతజ్ఞతలు ప్రభువా. ఈ సమయంలో మీరు మా మధ్య ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిని మీరు కుమ్మరిస్తున్నందుకు వందనాలు ప్రభువా. పాటల ద్వారా మీరు మాతో ఉన్నారు తండ్రి, అందును బట్టి నీకు వందనాలు. మహిమపరచబడినందుకు వందనాలు. ఇదిగో తండ్రి, ఎందుకు పనికిరాని నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ శిలువ చెంత మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు జీవం తండ్రి. దేవా నా మాటలు ఎవరికి ఉపయోగం కాదు, కానీ మీరు మాత్రమే మాట్లాడమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.
దేవునికి మహిమ కలుగును గాక. వాక్య భాగాన్ని చూసుకుందామండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30-31 వచనాల్లో ఇక్కడ చూసినట్లయితే మరి స్త్రీల కొరకు రాయబడిన ఒక అద్భుతమైన మాటలు. అయితే నేను ఇందులో యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అటు దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును అన్న మాట కోసం నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మరి చూసినట్లయితే భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా స్త్రీలు ప్రతి చోట మరి అణచివేయబడినట్లు, తృణీకారం పొందినట్లు, తిరస్కరించబడినట్లు, మరి ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే గ్రంథములో మనం ఎస్తేరు కొరకు మనం చూసినట్లయితే ఆమె ఒక అనాథ. ఆమెకు తల్లిదండ్రులు మరి లేరు. ఆమె బాల్యంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయింది. తన అన్న అయిన మొర్దెకై సంరక్షణలో ఆమె పెరుగుతా వచ్చిందనమాట. అయితే మరి ఆమెకు తల్లిదండ్రులు లేరు అన్న ఆ కారణం చేత ఆమె దేవుణ్ణి నిందించలేదు, దేవునికి దూరంగా లేదు. కానీ మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు మనం చూస్తాం. అయితే ఆమె అన్న సంరక్షణలో పెరగబడుతుంది. అయితే ఆ స్థితి నుంచి కూడా మరి వారు ఇశ్రాయేలు దేశం నుంచి మరి వారు బానిసలుగా కొనుపబడ్డారు బబులోనికి. ఆమె అనాథగా ఉన్న స్థితి నుంచి ఇంకా ఏ విధంగా మారిపోయిందంటే తన జీవితం మరి తన అన్న అందరూ కూడా బానిసలుగా వెళ్ళిపోయారు. ఇంకా కఠినము అయిపోయింది. అయినా సరే ఆమె దేవుని నిందించలేదు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు, గొప్ప విశ్వాసం కలిగి ఉన్నట్లు మనం చూస్తాం. అంతేకాదు ఆమె జీవితంలో ఎంతో ప్రార్థన ఉన్నట్టు కూడా మనము ఎస్తేరు గ్రంథంలో మనము చూడవచ్చు అన్నమాట. అయితే ఆమె ఎదుర్కొంటున్న ఆ పరిస్థితుల్లో కూడా మరి దేవుడు ఆమె యొక్క భయభక్తులను బట్టి, ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి ఆమె జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చారో. ఆడబిడ్డలు ఉన్న తల్లిదండ్రులందరూ కొంచెం ఆందోళనగా కలవరంతో ఉంటారు. ఎందుకంటే మా బిడ్డలకు ఎటువంటి భవిష్యత్తు ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే వివాహ విషయంలో ఆడబిడ్డల కొరకు చాలా కంగారు పడుతూ ఉంటారు. ఎటువంటి భాగస్వామి వస్తారో, ఎలా చూస్తారో, మరి అత్తింటి వారు ఎలా ఉంటారో, ఇక్కడ నుంచి ఈ ఇంటి నుంచి మరి వేరే ప్రపంచంలోకి ఆమె వెళుతుంది కనుక అక్కడ ఎలా ఉంటుందో అని చాలా ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ప్రతి తల్లిదండ్రులు కూడా వారి శక్తికి మించి వారి బిడ్డలకు మంచి సంబంధాలు చేయాలని ఆశపడతా ఉంటారు. అయితే మరి ఎస్తేరుకు తల్లిదండ్రులు కూడా లేరు. కానీ మరి దేవుడే ఆమెకు తల్లిదండ్రిగా ఉండి, ఆమె ప్రార్థనా జీవితాన్ని బట్టి, ఆమె విశ్వాస జీవితాన్ని బట్టి, ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉండిన కారణం చేత దేవుడే ఆమెకు తండ్రిగా ఉండి మరి ఎంత గొప్ప సంబంధం జరిగిందండి. అంటే రాజుకు భార్యగా ఆమె వెళ్ళిందనమాట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మన కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, ఎస్తేరు నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. మన కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, మనం ఎదుర్కొన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, ఎంత కఠినంగా ఉన్నా, చిన్న ఆశలు కూడా లేకపోయినా, దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టకపోతే మరి దేవుడు మన ఎడల బాధ్యత కలిగి గొప్ప భవిష్యత్తును మనకి అనుగ్రహిస్తారు. ఎస్తేరు జీవితంలో అదే జరిగింది. అత్యుత్తమమైన భవిష్యత్తు ఆమెకి ఇవ్వబడింది. అంతేకాదు ఆమె అంతవరకు
తల్లిదండ్రులు లేరని, అంతేకాదు ఆడబిడ్డని మరి చులకనగా చూడబడి ఉండొచ్చు తన జాతిలో కూడా. కానీ ఆమె ఏ స్థితికి చేర్చబడిందంటే తన జాతి అంతటిని గలగడానికి మరి దేవుడు ఆమెని వాడుకున్నారు. మరి యూదుల కొరకు మరణ చట్టం వచ్చినప్పుడు ఆమె మొదటిగా ఎన్నుకున్న మార్గం ఏంటంటే ఉపవాస ప్రార్థన. నేను రాజు దగ్గరికి వెళ్తాను, లేకపోతే నేను రికమెండేషన్స్ చేస్తాను, లేకపోతే ఇంకా ఆమె వేరే మార్గాలు ఉపయోగించలేదు. కానీ ఆమె ఎన్నుకున్న మార్గము మరి దైవ మార్గము. ఆమె దేవుని సహాయం చేతనే నేను ఈ కార్యం చెయ్యాలి అని ఆమె అనుకున్న విధానం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆమె అనాథగా ఉన్నప్పుడు, అంతేకాదు మరి వేరే దేశంలోనికి బానిసగా వెళ్ళిపోయినప్పుడు, అంతేకాదు ఆమెను దేవుడు హెచ్చించినప్పుడు, మరి రాణిగా ఉంటే ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ ఆ స్థితిలోనికి వెళ్ళినా సరే ఆమె దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టలేదు, ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టలేదు. అంతేకాదు ఆమె ఏమి చేస్తుందంటే తన చెలికత్తెలతో కలిసి ఆమె ప్రార్థన చేస్తుంది. అంటే కొంచెం మంది చాలా వారొక్కరే చేసుకుంటూ ఉంటారు, కానీ ఆమె ఇతరులను కూడా ప్రోత్సహిస్తూ ఉంది అన్నమాట. ఇతరులను కూడా దేవునిలోనికి నడిపిస్తా ఉంది. అయితే మరి దేవుని సహాయంతో ఆమె అంటుంది, నేను వెళ్ళి నశించినా నేను నశిస్తాను. ఎందుకంటే న్యాయ వ్యతిరేకము, రాజు యొద్దకు నేను పిలువబడకుండా వెళ్ళడం న్యాయ వ్యతిరేకం. అయినా సరే నేను వెళ్తాను, నేను నశించినా నశిస్తానని ఒక త్యాగపూరితమైన మహిళగా ఆమెను మనం చూడవచ్చు అన్నమాట. దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏదో మనం ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, నేను చర్చికి వెళ్తున్నా, నేను వస్తున్నా కదా అది మాత్రమే కాదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే సంపూర్ణంగా దేవునికి విధేయులుగా ఉండడమే అన్నమాట. ఆమె అయితే సంపూర్ణంగా ఇంకా నేను అంటే త్యాగపూరితంగా ఆమె కూడా నిలిచింది. నా ప్రాణం పోయినా సరే నేను వెళ్తాను అని దేవుని యొక్క సహాయం చేత, దేవుడిచ్చిన ధైర్యం చేత, అంతేకాదండి ఆ స్థలంలో కూడా ఆమె చాలా జ్ఞానవంతురాలుగా మరి వ్యవహరించింది. రాజునద్దుకు వెళ్ళినప్పుడు దేవుడు దయ పుట్టించారు. అంత మాత్రాన వెంటనే చెప్పలేదు ఆమె, కానీ ఆమె ఇంటికి భోజనానికి విందుకు ఆహ్వానించింది. ఎంత జ్ఞానంగానో ఆమె ప్రవర్తించింది. జ్ఞానం అంటే ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటుంటే జ్ఞానమునకు మూలం. నిజంగా స్త్రీలకు చాలా జ్ఞానం అవసరం అండి. దేవుని వాక్యంలో ఈ సామెతల గ్రంథంలో ఎన్నో మాటలు మరి చక్కగా రాయబడి ఉన్నాయి. 26వ వచనంలో చూస్తే జ్ఞానం కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును అని రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. స్త్రీలకు చాలా జ్ఞానవంతురాలే తన ఇల్లు కడుతుందంట. మరి మనకందరికి జ్ఞానము ఏ విధంగా జ్ఞానం వస్తుంది? నేను బుక్స్ మీద బుక్స్ చదివేసి, అంతేకాదు నేను ఇంకా డిగ్రీల మీద డిగ్రీలు చేస్తే నాకు జ్ఞానము ఈ లోకానుసారమైన జ్ఞానం వస్తుందేమో. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరికీ లోకానుసారమైన జ్ఞానం ఉంటుంది, కానీ ఆ జ్ఞానం చేత వారి జీవితాలు స్థిరపరచబడడం లేదు. ఆ జ్ఞానం చేత వారి కుటుంబాలు కట్టబడడం లేదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము. ఆ జ్ఞానము ఏం చేస్తుందంటే మన జీవితాన్ని మొదటగా కడుతుంది, ఆ తరువాత మన కుటుంబాన్ని కడుతుంది. అంతేకాదు మనతో ఉన్నవారు, మన చుట్టుపక్కల ఉన్నవారు, అంతేకాదు మన స్వజనులు, మనమున్న ప్రాంతంలో కావచ్చు, అంతేకాదు మరి సమాజానికి వారు ఆశీర్వాదకరంగా, సమాజంలో కూడా మరి క్షేమం జరగడానికి వారు ఉపయోగపడతారట. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం అండి. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట స్త్రీలకు అత్యంత ప్రాధాన్యత అని ఎస్తేరు జీవితం ద్వారా మనకు తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మరి దేవుడు అట్టి జ్ఞానం ఇచ్చి ఎస్తేరు వలె అనేక మంది స్త్రీలను మరి మన దేశంలో కూడా తన ప్రజలను రక్షించుట కొరకు, ఆయన రాజ్యంలో నిలుపుట కొరకు మరి నిలుపును గాక. ఆమేన్. ఇంకా మరొక స్త్రీ కొరకు మనం చూసినట్లయితే రూతు కొరకు చూసినట్లయితే రూతు గ్రంథము
ఆ, 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ అంటుంది రూతు, నా వెంబడి రావద్దనియు నిన్ను విడిచి పెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటన నేను మృతి పొందేదను. హల్లెలూయా. ఇందాక ఎస్తేరుని చూసినట్లుగా ఎంత గొప్ప ఆధిక్యత వారికి ఇవ్వబడిందంటే, ఎస్తేరు కు అలాగే రూతుకు వారి పేర్లతో ఒక ఆ మరి గ్రంథం రాయబడింది. ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలలో మరి ఎస్తేరు పేరుతో ఒక పుస్తకం, రూతు పేరుతో ఒక పుస్తకం రాయబడింది. మరి నేటికి వారి కోసం మనం చెప్పుకుంటున్నాము అంటే అనేక మంది, ఎంతమంది అండి, మన పేరు ఎవరైనా పెట్టుకుంటే మనం చాలా సంతోషపడతాం. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఎంత మంది వీరి పేర్లతో పిలువబడుతున్నారు, ఎంతగా కొనియాడబడుతున్నారు. ఎందుకంటే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. ఈ రూతు జీవితంలో చూసినట్లయితే ఎస్తేరు జీవితం ఒక అన్నతగా ప్రారంభించబడింది. ఈ రూతు అయితే మరి ఆమె అన్యురాలు. అయితే మరి ఆడబిడ్డ జీవితంలో ఏమైతే జరగకూడదని అనుకుంటామో అవి ఆమె జీవితంలో జరిగాయి. అయితే తన భర్తను ఆమె యవ్వన దశలో కోల్పోయింది. అంతేకాదు మరి తన అత్తగారు, తోటి కోడలు అందరూ కూడా వారి భర్తలను కోల్పోయారు. ముగ్గురు స్త్రీలు కూడా మరి వారి కుటుంబంలో వారి యజమానులు కోల్పోయారు. అయితే ఓర్ప అయితే మరి అత్తకు ముద్దు పెట్టి వెళ్ళిపోయింది, కానీ రూత్ అయితే అలా వెళ్ళలేదండి. ఎంత అద్భుతమైన మాట చెప్తుందో. మరి ఇటువంటి స్త్రీలు ఇప్పుడైతే మరి చాలా కష్టం కదండి. ఇక్కడ ఎంత అద్భుతమైన మరి మాటలు చెప్తుందో. ఈమె యొక్క స్వభావం, ఈమె యొక్క ఆ హృదయం ఇక్కడ కనబడుతుంది అనమాట. అత్తను ఆమె ఎంతో ప్రేమించింది, దేవుణ్ణి ఎంతో ప్రేమించింది. ఆమె అన్యురాలైనా సరే అత్త వలన, తన భర్త వలన బహుశా తెలుసుకొని ఉండొచ్చు దేవుణ్ణి గూర్చి. అయితే సమస్తం కోల్పోయిన స్థితిలో కూడా ఆమె అంటుంది, ఇదిగో మరి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరణం తప్ప ఏది కూడా మనలను వేరు చేయదు అని చెప్తుంది అనమాట. నీవు మృతి పొందు చోటనే నేను కూడా మృతి పొందేదను అంటుంది. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మరి క్యారెక్టర్ ఈమెకుంది. హల్లెలూయా. ఎంత ప్రేమ ఆమె కలిగి ఉందండి. నిజమే, ఈ యొక్క గుణమే ఆమెను ఈ రోజు బైబిల్ గ్రంథంలో మరి ఆమె పేరుతో కూడా ఒక ఒక బుక్ రాయబడి ఉంది. హల్లెలూయా. మనం అనుకుంటాము చాలా మందికి వీళ్ళు కనపరచబడ్డారంటే వాళ్ళ వెనకాల కూడా వాళ్ళు ఎంతో త్యాగము చేసి ఉండొచ్చు. మరి ఎంతో మంది దైవజనులు ఇప్పుడు వాడబడతా ఉన్నారు. ఎంతో మంది దైవజనులు మరి బాల్యం నుండి దేవుని కొరకు నిలబడుతున్నారు. అయితే వారి వెనుక వారి తల్లులు, వారి వెనుక మరి ఎంతో మంది త్యాగాలు, అంతేకాదు ప్రార్థనలు ఉన్నాయి. ఇక్కడ రూతు కూడా మరి ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తిగా, అంతేకాదు త్యాగపూరితం, తన తల్లిదండ్రులను, తన జనాంగాన్ని. యాక్చువల్గా ఆమె ఎందుకు రావాలి? తను ఎంతో ప్రేమించిన మరి తన భర్త కూడా లేడు, అయినా సరే ఆమె అత్తగారితోటి తెలియని ప్రాంతంలోనికి మరి ఆమె రావడానికి సిద్ధపడిందంటే అది కేవలం ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉండిన కారణం చేతనే, ఆమె యొక్క విశ్వాస కారణం చేతనే ఆమె ఆ ధైర్యము చేయగలిగిందనమాట. అయితే అత్తతో ఆమె వచ్చింది, కానీ మరి దేవుణ్ణి నమ్ముకొని, దేవుని మీద ఆధారపడి, దేవుని మీద హోప్ పెట్టుకొని, దేవుని మీద ఆశతో భయభక్తులు కలిగి వచ్చిన కారణం చేత దేవుడు ఆమెని ఎంతగా ఆశీర్వదించారంటే మరి బోయస్కు భార్యగా చేశారు. హల్లెలూయా. అంటే దావీదుకి ముత్తాత అమ్మగా ఆమె నిలిచింది. మరి దావీదే ఈమె స్టోరీ కూడా రాయించినట్లుగా మనం చూస్తుంటాం. హల్లెలూయా. మన జీవితం శూన్యమైపోయినా, మన జీవితం అంధకారం అయిపోయినా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన నూతనంగా సృజిస్తారు అని రూతు జీవితం ద్వారా స్త్రీలమైన మనకు ఒక ప్రత్యేకమైన వర్తమానము
తెలియపరచబడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చిన్న చిన్న విషయాలకు మరి ఆడపిల్లలు త్వరగా రియాక్ట్ అయిపోతుంటారు. చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. చిన్న విషయాలకి మరి కొన్ని మాటలకు లేకపోతే దేనికో చాలా బాధపడుతూ ఉంటాం. డిప్రెషన్ అయిపోతూ ఉంటారు. కానీ రూత్ అయితే మరి దేవుని యందు ఆమె జీవితం అంతా శూన్యంగా ఉంది. ఇంకా ఎటువంటి హోప్ లేదు ఆమెకి. ఆమెకి పిల్లలు కూడా లేరు. కానీ ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఆమె దావీదు గొప్ప రాజు కదండి. మరి ఆ రాజుకి ఆమె ముత్తాతముగా నిలిచింది. మరి క్రీస్తు యొక్క వంశావళిలో నిలిచిందండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు కొరకు మరి దేవుని కొరకు మనం త్యాగం చేసినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడండి. హల్లెలూయా. పరిస్థితులు ఏమైనా కావచ్చు. పరిస్థితుల ద్వారా మనము అంధకారంలోకి వెళ్ళిపోయాం, ఇంకేమీ లేదు అని అనిపించవచ్చు. కానీ దేవుడు ఆకాశమును భూమిని సమస్తమును మరి నోటి మాట చేత సృజించిన దేవుడు మన జీవితంలో కూడా అంధకారమైన ఏదైనా సరే మరి దాన్ని త్రిప్పివేయగలడు, మార్చగలడు, నూతన పరచగలడు. రూతు జీవితాన్ని చిగురింపచేసి ఆమె చిగురింప చేయడమే కాదు, ఈ రోజుకి ఆమె ఎంత కొనియాడబడుతుంది. హల్లెలూయా. ఈ రోజుకి ఆమె ఎంతగానో ఘనపరచబడుతుంది. ఆమె కొరకు మనం అందరం చదువుకుంటున్నాం, ఎంతో ఆదరించబడుతున్నాం. రూత్ జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో కూడా చేస్తాడని మరి చెప్పడానికి ఆమె ఒక మాదిరికరంగా మార్గదర్శకంగా ఉంది. అప్పుడు ఆ త్యాగం చేసిన పరిస్థితుల్లో ఆమెకైతే చాలా కష్టంగా ఉండొచ్చు. కానీ మరి ఆమె విశ్వాసం చేత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారానే త్యాగం చేస్తామండి. దేవుని యందు భయభక్తులు లేకపోతే మనం ఎటువంటి త్యాగాలు చేయలేమన్నమాట. ఆ గొప్ప త్యాగం చేసిన కారణం చేత దేవుడు ఆమెను ఎంతగానో మరి ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. శీలమైన మన జీవితంలో అలాగే మరి కుటుంబ జీవితాల్లో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. స్త్రీలు ఎటువంటి పరిస్థితుల్లో మరి ఎదుర్కొంటున్నా సరే, అంటే స్త్రీలనే కాదు ఎవరైనా సరే మరి ఎటువంటి స్థితిలో ఉన్నను సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన తట్టు చూస్తే మరి దేవుడు గొప్ప సహాయం చేస్తారు. నాకు ఎంత ఇష్టమైన ఒక మాట ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు మరి ఎన్నడూ సిగ్గునందరంట. హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టుకొని వారిలో ఎవ్వరూ సిగ్గునందరంట. ఒకవేళ మనుషుల కొరకు మనం వారిని నమ్ముకుంటాం, కానీ మధ్యలో విడిచిపడతారేమో, లేకపోతే మరి ఆస్తులు అంతస్తులు లేకపోతే చదువు ఈ లోకంలో ఉన్న వాటిని నేను నమ్ముకుంటే అవి మనల్ని విడిచి వెళ్ళిపోతేమో, కానీ మరి దేవుడు నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అని వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి మనం తెలుసుకున్నామండి. మనకున్న గొప్ప భాగ్యం ఏంటంటే మనం దేవుని తెలుసుకోవడమే. హల్లెలూయా. చాలా మంది ఇప్పుడు మన దేశంలోనే చాలా మంది ఉన్నారు. వారికి నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుని ప్రేమను అర్థం చేసుకోలేరు. దేవుని కూర్చో వారు చెప్తే వారికి అర్థం కాదు, మనకు అర్థమైనట్లు వారికి అర్థం కాదేంటి అనిపిస్తుంది. ఎందుకంటే వారి మనోనేత్రాలు తెరవబడలేదు. కానీ అల్పులం, అయోగ్యులం, ఎందుకు పనికిరాని వారం మరి ఎంతో గొప్పవారు ఉన్నారు. కానీ ఏ జ్ఞానం లేకపోయినా మన కుటుంబాలలో మనం అల్పులం కావచ్చు, మన పరిస్థితుల్లో మన చుట్టూ ఉన్న చోట మనం తక్కువ కావచ్చు. కానీ దేవుడు ఆయన యొక్క కనికరం మన మీద ఉంది కనుక ఆయన మనం తెలుసుకున్నాం. మన ప్రతి సమస్యలో వచ్చినప్పుడు మనం ఎవరి యొద్దకు వెళ్తాం? దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు మనకి ఎంతో సమాధానం అండి. హల్లెలూయా. ఎందుకంటే ఎట్టి స్థితిలో ఉన్న వారినైనా ఆదరించగలిగిన సమర్థుడు ఆయన. ఆయన ఒక్క మాట చాలు, మన జీవితం మార్చబడిపోతుంది. హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి మనం తెలుసుకున్నాం. మరి ఇంత గొప్ప దేవుణ్ణి కూడా మనం తెలుసుకొని వేదనలు గుండా, కృంగుదలలు, అవమానాలలో ఇంకా నా జీవితం వ్యర్థం అనుకునే స్థితిలో మనము ఉండకూడదు. ఒకవేళ మనకు తెలిసిన వాళ్ళైనా ఎందుకు ఆ దేవుని బిడ్డలుగా పిలువబడుతూ అటువంటి స్థితిలో ఉంటున్నారంటే దేవుని యందు భయభక్తులు ఇంకా ఉండలేము. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వారి జీవితాలు ఏ మార్గం గుండా ఒకవేళ నడిచిన దేవుడు వారి జీవితాలని మరి నూతన పరచగలడని రూతు ద్వారా మనము తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. దేవునికి
మహిమ కలుగును గాక. ఇంకా మనం చూసినట్లయితే ఎస్తేరు అనాథ స్థితిలో నుంచి ఆమె అద్భుతమైన భవిష్యత్తులోనికి వెళ్ళబడింది. రూత్ అయితే అన్ని కోల్పోయిన స్థితిలో నుంచి మరి నూతన ఇంకా ఆమె జీవితంలో ఆనందం, సంతోషం మరి సృజించబడింది. హల్లెలూయా. ఆమె జీవితాన్ని దేవుడు నూతనంగా చేశాడు. ఒకవేళ ఇంతకు ముందున్న జీవితమే ఉంటే ఈ రోజు మనం చెప్పుకునే వాళ్ళం కాదు. కానీ మరి ఆమె వాటిని కోల్పోయిన దేవుని వెంబడించిన కారణం చేత అద్భుతంగా ఆమె జీవితం తీర్చిదిద్దబడింది. హల్లెలూయా. కనుక మనం ఎటువంటి సిచ్యువేషన్స్ గుండా మన లైఫ్ లో నడుస్తున్నప్పుడు మరి మనం కలవర పడిపోకుండా దేవుని తట్టు కనులెత్తుకున్నప్పుడు కొన్ని దినాలు ఆ మార్గంలో మనం నడిచినను మరి వాటితో మన లైఫ్ ఎండ్ అయిపోదు. కానీ మన జీవితాన్ని దేవుడు నూతన పరచగలడు. హల్లెలూయా. అంతేకాదు మరి ఇంకా అనేకమైన అద్భుతమైన స్త్రీలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నారు. ఎక్కబెత్తు కొరకు మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనం. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనంలో మనం చూస్తే కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు ఎకబెతు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిరియామును కనెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఎకబెతు ఎవరు అంటే ఆమె మోషే తల్లి. ఆమె లేవి గోత్రికురాలుగా మనం ఇక్కడ చూస్తాం. ఆమె మోషే యొక్క తల్లి అన్నమాట. ఆమె ఎంత ధైర్యవంతురాలంటే, ఎంత దేవుని యందు భయభక్తులుగా స్త్రీ అంటే మనము చూడొచ్చు. హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఆమె కొరకు రాయబడి ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం వరకు చూస్తే అక్కడ వారి గురించి రాయబడి ఉంటది. ఎక్కబెతు మరి ఆమె దేవుని యందు భయభక్తులు గల స్త్రీ కనుక ఆమె ఏం చేసిందంటే రాజు ఆజ్ఞకు భయపడలేదు. రాజు అయితే మగపిల్లలందరినీ చంపేయమన్నప్పుడు మరి ఆమె భయపడలేదు. కానీ మరి తన భర్త భయపడలేదు. 3 నెలలు ఆ బిడ్డని దాచారండి. అంతేకాదు ఎకబెతు చాలా జ్ఞానవంతురాలైన స్త్రీగా మనం చూడవచ్చు. మరి ఆ బిడ్డను 3 నెలలు దాచాక ఇక దాయలేకపోతున్నప్పుడు ఒక జమ్ము పెట్టెలో పెట్టి కీళ్లు పూసి మరి నదిలో విడిచిపెట్టింది. అయితే మరి మోషే అక్క మిరియాము, మోషే అన్న అహరోను. మోషే మీ అక్క మిరియాం ఏం చేస్తుందంటే తమ్ముడికి ఏమవుతుందో అని మరి ఆ నది వెంబడి అక్కడ నించొని దూరంన నించొని కనిపెడతా ఉందంట. చూసారా, చిన్న పిల్ల అయినా సరే బాధ్యతగా ఉండడం మనం అక్కడ చూస్తాం. అయితే అదే సమయంలో ఫరో కుమార్తె ఆ స్థలానికి వచ్చి ఆ పెట్టెను తీసి చూసినప్పుడు మోషే చాలా సుందరుడిగా ఉండడం చూస్తది. ఆమె ఇలా ఎత్తుకొని చూస్తున్నప్పుడు ఈ మిరియాం ఏం చేస్తుందంటే పరిగెత్తుకొని ఆమె దగ్గరికి వెళ్ళిపోయి అద్భుతమైన మాటలు చెప్తది. ఏంటంటే చాలా నాకైతే అసలు అది చదువుతున్నప్పుడు అబ్బా ఎంత జ్ఞానము అని అనిపిస్తుంది. ఆ చిన్న బిడ్డ ఏం చేస్తుందంటే ఇదిగో మరి నీ కొరకు పాలిచ్చి పెంచడానికి హెబ్రీ స్త్రీలలో ఒక దాదీని తీసుకురానా అని అడుగుతుంది. అంత జ్ఞానం ఆ చిన్నబిడ్డకి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఎంత అద్భుతంగా ఆమె ఆ మాట చెప్పగలిగింది, ఎంత ధైర్యంగా చెప్పగలిగింది. చిన్నపిల్లలు మరి ఏంటి దూరంగా పారిపోతా ఉంటారు, భయపడిపోతా ఉంటారు. కానీ ఆమె ఆ తమ్ముడిని కనిపెడుతుంది. అంతేకాదు తమ్ముడి కొరకు మరి ఆమెతో అంత అద్భుతంగా చెప్పినప్పుడు వెళ్ళి తీసుకురా అంటే ఎవరినో తీసుకురాలేదండి, తల్లిని తీసుకొచ్చింది. అంత చిన్న వయసులో అంత జ్ఞానం. అసలు ఇది జరిగి కొన్ని వేల సంవత్సరాలైంది. ఇప్పుడున్న పిల్లలకి అసలు అటువంటి జ్ఞానము ఉందో లేదో మన తల్లిదండ్రులైనా మనకి తెలుస్తూ ఉంటది అనమాట. ఆమె అంత జ్ఞానం ఎందుకు వచ్చింది? మరి పిల్లలు బాల్య వయసులో తల్లిదండ్రులనే అనుసరిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ని ఫాలో అవుతూ ఉంటారు, వారి మాటలు ఫాలో అవుతుంటారు, వారి క్రియలను ఫాలో అవుతూ ఉంటారు. అయితే మరి ఎకబెతు ఎంత జ్ఞానవంతురాలో మరి దీన్ని బట్టి మనకి తెలుస్తుంది. అయితే మోషే కొన్ని దినాలే, కొన్ని సంవత్సరాలే ఎకబెతు యొద్ద పెంచబడ్డాడు. కానీ మోషే పెద్దవాడైనప్పుడు ఏమని పలుకుతూ ఉన్నాడంటే మనం ఒకసారి చూద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో 20
6వ వచనంలో మనం చూసినట్లయితే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను. చాలండి. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మోషే పెద్దవాడైనప్పుడు యాక్చువల్ గా మరి పాలు విడిచే వరకు కొద్ది కాలము ఐకబెతు యొద్ద పెరిగిన తర్వాత ఫరో కుమార్తెగా ఉండుటకు వెళ్ళిపోయాడు. అక్కడ విద్యాభ్యాసం అంతా అనుసరించాడు. అయితే మరి పెద్దవాడైనప్పుడు ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద భాగ్యం అని ఎంచుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడున్న మరి తరంలో కావచ్చు, మనం చూసినట్లయితే బాల్యంలో సండే స్కూల్ కి ఇంత చక్కగా వస్తూ ఉంటారు. తల్లిదండ్రులతో ఓకే ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ వారు యవ్వన దశలోనికి వచ్చినప్పుడు ఎంతమంది క్రీస్తు కొరకు మరి జీవిస్తూ ఉన్నారు, ఎంతమంది క్రీస్తుకు మరి సేవకులుగా సాధనాలుగా నిలవబడుతున్నారు కదా. అనేక మంది ఈ రంగుల వలయానికి ఆకర్షితులై తొలగిపోతా ఉన్నారు. ఆ, తల్లిదండ్రులతో పెరిగిన వాళ్ళే. మోషే అయితే మరి ఏకబెతు దగ్గర కొద్ది కాలమే, కొన్ని సంవత్సరాలే ఉన్నను సరే, మరి ఆ తల్లి ఎంత అద్భుతంగా ఎంత స్ట్రాంగ్ గా బోధించింది. మరి ఆ చిన్న బిడ్డ హృదయంలో ఇంకా అక్కడ ఫరో యొక్క ధనము, ఆ భోగాలు, అక్కడున్న ఫెసిలిటీస్, అక్కడున్న ఏవి కూడా మోషేను ఏమి చేయలేకపోయాను, దేవుని నుండి తొలగించలేకపోయినాయి. హల్లెలూయా. ఎంత మరి వండర్ఫుల్ మదర్ అండి అసలు. మరి ఈ కాలంలోనే కాదు, మరి ఇటువంటి తల్లులుగా మనం ఉండాలి. ఇటువంటి తల్లులు లేపబడాలి. అందరూ మరి క్రైస్తవ్యంలో ఉన్న తల్లులు అందరూ కూడా ఇటువంటి తల్లులుగా ఉంటే క్రీస్తు యొక్క పరిచర్య ఇంకా ముందుకి సాగుతూ ఉంటది అనమాట. మోషే పెద్దవాడు అయినప్పుడు అంటున్నాడు, ఫరో ధనం నాకు వద్దు. ఎవరండి నింద కోరుకునే వాళ్ళు ఎవరు? హల్లెలూయా. మరి ఎక్కడ చూస్తే ఇంకా ఏమంటది, అల్పకాలం పాప భోగం, ఈ లోకాన్ని అనుభవించడానికి ఇష్టపడడం లేదు. అతని ఆలోచన ఏ విధంగా ఉంది. అందుకే ఇశ్రాయేలీలు మరి ఐగుప్తు దేశంలో 420 సంవత్సరాలు ఉండిపోయారు. అయితే వారు బానిసలుగా అక్కడ ఉన్న ఆ స్థితి నుంచి మరి విడిపించడానికి, తన ప్రజలను విడిపించడానికి దేవుడు మోషేనే ఎందుకు ఎన్నుకున్నాడంటే, మరి యవ్వన దశలో కూడా తను ఉన్న స్థితిని, తనకున్న ధనాన్ని నాకు వద్దు అంటున్నాడు. హల్లెలూయా. క్రీస్తు కొరకు నాకు నింద కావాలంటున్నాడు. ఎంత అద్భుతంగా మరి ఆ తల్లి నేర్పించింది. ఎగుబెత తప్ప మరి మోషేకి ఎవరు నేర్పించి ఉండొచ్చు? ఎవరు లేరు. ఎందుకంటే ఫరో కుమార్తె యొద్ద మరి అక్కడ పెరిగాడు గనుక అక్కడున్న పరిస్థితుల్లో వాటి ప్రకారం పెరిగాడు. అంతేకాని మరి దేవుని గూర్చిన మరి బోధ అతనికి లేదు. దేవుని గూర్చిన మాటలు అవన్నీ తన జాతి కొరకు, తన ప్రజల కొరకు మరి అవన్నీ కూడా ఎగబెతే ఆ చిన్న వయసులో బోధించిన కారణం చేత మోషే గొప్ప నాయకుడిగా ఉన్నాడండి. హల్లెలూయా. ఎగబెతకు 3 బిడ్డలు. మిర్యాము ఆమె ప్రవక్తగా ఉన్నట్లు మనం చూస్తాం. మరి ఇశ్రాయేలీలో స్త్రీలందరికీ మరి ముందుగా ఉండి ఆమె నడిపించినట్లుగా మనం చూస్తాం. అలాగే మరి అహరోను ప్రధాన యాజకుడిగా ఉన్నట్లు మనం చూస్తాం. మోషే ఇశ్రాయేలు నడిపించిన గొప్ప నాయకుడిగా దేవునితో మరి దేవుని తో ఎంత గొప్ప సహవాసం కలిగి ఉన్నట్లుగానో మనం చూస్తాం. హల్లెలూయా. మరి వీటన్నిటికీ కారణం ఏమిటంటే ఆ తల్లి తన బిడ్డలను దేవుని కొరకు పెంచింది. గొప్ప విశ్వాస వీరురాలు. ఆమె భయపడలేదు. అంతేకాదు ఆమె బానిసగా ఉండి కూడా ఆమె చెప్పింది, అనేక మంది మరి బిడ్డలు చనిపోయారు కానీ నువ్వు బ్రతికేవు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని కొరకు నిలబడాలి, అందుకే నువ్వు బ్రతికేవు అని ఆమె బోధించింది. కనుక మోషే మరి గొప్ప నాయకుడిగా నిలవబడ్డాడు. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. మరి ఈ దినము ఆమె కొరకు మరి మనం చెప్పుకుంటున్నామంటే ఆమె ఎంతో భయభక్తులు గల స్త్రీ. నిజంగా పిల్లలకి మనం దేవుని గురించి చెప్పాలంటే మొదట మనం కలిగి ఉండాలి. అంతే కదండి. భయభక్తులు ఎవరైతే మరి స్త్రీలు తల్లులు భయభక్తులు కలిగి ఉంటారో వారి బిడ్డలకు భయభక్తులను
నేర్పగలరు. ఈ తల్లి ఎంతో భయభక్తులు కలిగిన బిడ్డ. ఆమె తన బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినట్లు చేసింది. అంతేకాదు వారు ఆశీర్వదించబడడానికి, ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి తన ముగ్గురు బిడ్డల్ని దేవుడు మరి వాడుకోవడానికి, దేవుని సన్నిధిలో మరి ఆ ప్రజలకు పక్షాన దేవుని సన్నిధిలో నిలబడడానికి, వారు కారణం అవ్వడానికి మరి ఆ తల్లి పాత్ర ఎంతో ముఖ్యమైనది. అంతేకాదండి, మరి ఇశ్రాయేల్ ప్రజలు విడిపించబడడానికి మరి దేవుడు వారిని కూడా వాడుకున్నారు. ఇతరులు కూడా ఆశీర్వదించబడడానికి మరి వారు ఎంతగానో కారణమయ్యారు. హల్లెలూయా. కనుక స్త్రీలకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే మరి వారి ఇతరుల జీవితాలను ప్రభావితం చేయగలరు. హల్లెలూయా. అయితే మరి యెహోవా యందు భయభక్తులు గల స్త్రీలు ఏ విధంగా ప్రభావితం చేస్తారంటే మరి ఇతరుల జీవితాలు కట్టేలాగా, ఇతరులు మరి వారు ఆశీర్వాదంగా ఉంటారు, ఇతరులు ఆశీర్వాదంగా ఉంటారు, వారి కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడడానికి మరి యెహోవా యందు భయభక్తులు గల స్త్రీలు మరి నిలిచి ఉంటారు. హల్లెలూయా. మరి ఎక్కవేతు వలె మనందరం కూడా మొదటిగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మన కుటుంబాలలో ఉన్న మన బిడ్డలందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, అంతేకాదు వారు ఆశీర్వదించబడి సమాజానికి కూడా మరి మన బిడ్డలు దేవుని పక్షంన మరి దేవుని సాధనాలుగా నిలిచి అనేకులు ఆశీర్వదించబడడానికి కారణమయ్యే తల్లులుగా మరి మనందరం కూడా నిలిచుదాం గాక. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మరి చాలా సమయం అయిపోతుంది. ఇంకొక స్త్రీ కొరకు చెప్పి మనం ముగించుకుందాం. సురేఫెనికయ స్త్రీ కోసం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 22-28 వచనాలు. ఈ తల్లి కూడా మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఎంతో విశ్వాసం కలిగిన తల్లిగా మనం చూస్తాం. దేవుని నుండి ఆమె ఒక గొప్ప స్టేట్మెంట్ పొందింది. ఏంటంటే, అమ్మా నీ విశ్వాసం గొప్పది అని ప్రభు ఆమె కొరకు చెప్పారు. ఆమె కొరకు ప్రభు ఆ మాట చెప్పడానికి ముందు మరి మనం చూసినట్లయితే అసలు తన బిడ్డకు, తన కుమార్తెకు దయ్యం పట్టింది. మరి ప్రభు వెంబడికి ఎంతో సమూహం వెళ్తుంది, జన సమూహం. మరి అందులో చాలా మంది పురుషులు, ఇంకా అనేక మంది ఉంటారు. కానీ అంత మందిలో కూడా ఆమె ధైర్యవంతురాలు, విశ్వాస వీరురాలు, జ్ఞానవంతురాలు. కనుక దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని నేను పోగొట్టుకోకూడదు, నా బిడ్డకి ఎలాగైనా విడుదల ఈ దయ్యం నుండి రావాలని చెప్పి ఆమె కేకలు వేస్తూ ప్రభు వెనక వెళ్ళింది. వాళ్ళ శిష్యులు అంటారు, ఈమెను పంపే ప్రభు, ఆమె అరుస్తూనే ఉంది, ఆమె కేకలు పెడుతూనే ఉంది అన్న ప్రభువు మాట్లాడలేదు. నేను నశించిపోయే వారి యొద్దకు వచ్చాను కానీ వీరి యొద్దకు రాలేదండి. మరలా అయినా ఆమె ప్రభా కనికరించు అని కేకలు వేస్తా ఉన్నది. కానీ మరి ప్రభు అంటున్నాడు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్తే ఆమె అంటుంది, ప్రభువా కుక్క పిల్లలు కూడా మరి బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలకు ఆశపడును కదా అన్నప్పుడు ప్రభు ఆగలేకపోయారు. అమ్మ నీ విశ్వాసం గొప్పది, అప్పుడు వరకు చేయనన్న ప్రభు ఆయన అంటున్నారు, నీ విశ్వాసం గొప్పదమ్మా, నువ్వు కోరినట్టే అవునుగాక. హల్లెలూయా. మరి దేవుని యందు భయభక్తులు గల స్త్రీలు, మరి విశ్వాస వీరులు, వారి యొక్క కుటుంబంలో ప్రతికూల పరిస్థితులు వచ్చిన ఆమె కుమార్తెకి దయ్యం పట్టింది. కానీ ఆ దయ్యం విడుదల వచ్చే వరకు ఆమె పోరాడుతూనే ఉందండి. మరి విశ్వాస వీరులైన తల్లులు, మరి స్త్రీలు పోరాడుతూనే ఉంటారు, వారు ఓటమిని ఒప్పుకోరు. మరి దేవుడే దిగి వచ్చేసాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే అవును గాక అన్నారు. మరి అటువంటి స్త్రీలుగా, అంటే ఏదో ప్రార్థన చేస్తున్నా, నా బిడ్డ విషయంలో ప్రార్థన చేస్తున్నానండి, ఏంటో అండి ఇంకా కార్యం అవ్వలేదు అని కాదు. కానీ ఈ స్త్రీ మనకి ఎంతో ఆదర్శంగా ఉంది. ఆమె ప్రభు అయితే నో అనేసి అన్నారు, కానీ కుక్క పిల్లలకి వేటి యుక్తం కాదని అంటే మనం అనుకుంటాం, ఏంటి ఇంత తక్కువగా మాట్లాడారు, నేను ఎంతో దేవుడని వచ్చాను కానీ, యేసయ్య అద్భుతాలు చేస్తారని వచ్చాను కానీ ఇలాగ నన్ను ఇంత జన సమూహాలు ఇంత మాట అన్నారు అని మనమైతే మరి ఎంతో బాధపడి వెనక్కి వెళ్ళిపోతాం. కానీ ఆమె అయితే అలా అవి పట్టించుకోలేదు. ఇది నాకు ముఖ్యం కాదు, కానీ నా బిడ్డ యొక్క విడుదల ముఖ్యం, నా బిడ్డ యొక్క స్వస్థత ముఖ్యం, అది ప్రభు మాత్రమే చేయగలరు. మరి నేను ఏది చేసైనా నేను అది పొందుకుని వెళ్తాను అని అనుకొని ఆమె తగ్గి
తగ్గించుకుంది. ఆమె యొక్క విధేయత, ఆమె యొక్క విశ్వాసం వలన మరి ఆమె బిడ్డకి విడుదల వచ్చింది. నిజమే, మన జీవితాల్లో కుటుంబాలలో కూడా అనేక మంది బిడ్డలు మరి ఎంత సాతాను కార్యాల చేత కావచ్చు, మరి లోకంలో పడి ఉండడం చేత కావచ్చు, మనం బాధపడుతూ ఉంటాం, ఏదో చిన్న ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మరి ఈ స్త్రీ, ఈ సురఫెనికియ స్త్రీ మనకి ఆదర్శంగా ఉంది. ఆమె విడిచిపెట్టలేదు. ప్రెస్సలో మనం కూడా దేవుని పాదాలు విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే మరి దేవుడు పాదాల యుద్ధ మనం పోరాడుతూ ఉంటే మన బిడ్డలకు మరి అనేక మంది యవనుల కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే మనకు కూడా విడుదల కలుగుతుంది, వారికి కూడా విడుదల కలుగుతుంది. అట్టి దేవుని యందు భయభక్తులు గల స్త్రీలుగా దేవుడు మనలందరినీ నిలుపునిగాక. దేవుడిచ్చిన ఈ భాగ్యానికి లెక్కలేని వందనాలు. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సిస్టర్ బ్యూలా గారు చక్కటి వర్తమానాన్ని మన మధ్యలోకి తీసుకొచ్చారు. దేవుని గ్రంథంలో లిఖించబడినటువంటి వారి కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి గ్రంథాలలో నుంచి స్త్రీలను మనకు పరిచయం చేశారు. ఎస్తేరు యూదుల్ని ఆ రోజు సాతాను పడగొట్టేస్తే యేసుక్రీస్తు రాడు కదా అని చెప్పేసి సాతాను యొక్క తలంపు. సో యూదులు మొత్తానికి వాళ్ళని నాశనం చేయాలని ఆ రోజు ఏర్పాటు చేస్తే ఎస్తేరు తన జ్ఞానంతో ఆవిడ ఆ రోజు యూదా జనాంగాన్ని రక్షించుకుంది. అదేవిధంగా రూతు గ్రంథం నుంచి మనం ఆమె యొక్క విశ్వాసం, మోయాబీయులు యూదుల్లోకి చేర్చబడరు, అయినా కూడా ఆ దేవుడు అన్యులను కూడా ఎంతగా ప్రేమిస్తాడనేది మనం రూతు గ్రంథం ద్వారా కూడా మనం తెలుసుకున్నాం. ఆమె ద్వారా మనకి క్రీస్తు వారు వచ్చారు మనకి. సో ఇటువంటి స్త్రీలు, అదే కాకుండా నాయకుడైన మోషే ని ఏర్పాటు చేసినటువంటి ఎకెబెతు, మిరియాము, చిన్న బిడ్డ అయిన మిరియాము చేసినటువంటి కార్యములు, అదేవిధంగా అన్యులైనటువంటి వారు కూడా దేవునిని హత్తుకుంటే సునేఫెకిరాలైనటువంటి ఆ స్త్రీ కుమార్తె కోసం పడినటువంటి తపను మనం ఈ రోజున మనం తెలుసుకున్నాం. ఇటు గొప్ప స్త్రీల గురించి మనం తెలుసుకొని మనం కూడా ఎంతోగానో మన యొక్క జీవితాలని నడిపించుకోవటానికి ఆ దేవుని కృప తోడై ఉండాలని కోరుకుంటూ చక్కటి వర్తమానం ఇచ్చినటువంటి బ్యూలానాయిల్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనము ముగింపు ప్రార్థనలోకి వచ్చాము. ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి ఎస్తేర్ బెనర్జీ గారు ముగింపు ప్రార్థన ద్వారా ఆశీర్వాదము. డానియల్ గారు ఉన్నారండి? ఓకే, లేకపోతే ప్రసాద్ గారు, భగవాన్ ప్రసాద్ గారు, ఆశీర్వాదం ఇవ్వండి ముగింపు ప్రార్థన తర్వాత. ఓకే ఓకే, ఎస్తేర్ గారు. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. ప్రైజ్ లార్డ్. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, నీ నామం నాకు వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి ఈ యొక్క సంవత్సరంలో 2 మాసాలు కూడా కాచి కాపాడి ప్రభా, 3వ మాసంలో ప్రభా 8వ దినాన్న LICM ప్లస్ ప్రేయర్షిప్ లో ప్రతి ఒక్క బిడ్డను ప్రభా ఇంతవరకు నీ రెక్కల కింద కాచి కాపాడిన నీ ప్రేమ, దయ, కనికరాలన్నిటి బట్టి కొందములు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమ మీరు చేసే దేవుడు, సర్వంతర్యామి, అదృశ్యమైన దేవుడు, కంటికి కనబడి హృదయము గోచరం కాని అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసే దేవుడు, నిన్న నేడు ఏకరీతికున్న దేవుడు, యుగ యుగములకు సజీవమైన దేవుడు ప్రభా. 2000 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితము మా పాపం కొరకు, మా దోషము కొరకు, మా అతిక్రమముల కొరకును ప్రభా కలవరి శిలువలో మీ కాచిన అమూల్యమైన రక్తం ద్వారా మా అందరి పాపములన్నీ క్షమించారు. గొర్రె పిల్లగా వదకు తేపడి గొర్రె పిల్ల వలె ఆ శిలువలో మీరు కాచిన అమూల్యమైన రక్తం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ ప్రేమ, దయ, కనికరాలు మా యొక్క చూపుల ద్వారా ప్రభా ఈ నేటికి కూడా ఈ విధంగా ప్రభా నీ యందు సంతోషిస్తున్నామంటే కేవలం నీ కృప, నీ దయ, కనికరాలు బట్టి నీకు వందనములు. నువ్వు ఇచ్చిన ఉచితమైన రక్షణ ఆనందాన్ని బట్టి నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇది నా నీ ప్రభా, నీ దాసురాలు ప్రభా బ్యూలా గారిని ప్రభా జ్ఞాపం చేసుకొని దేవా, మీరు మా వెలుగులో తీసుకొచ్చిన ప్రతి ఒక్క వాక్య భాగాలన్నిటి బట్టి నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను. శ్రేయమైన మేము ఏ విధంగా ఉండాలో మరొకసారి జ్ఞాపం చేసినందుకు నీకు వందనములు ప్రభా. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను,
యెహోవాయందు భయభక్తులు కలుగుట జ్ఞానం నాకు మూలము అని సెలవిచ్చిన మాటలన్నిటి బట్టి నీకు వందములు. ఆనాడు ఎస్తేరు ఆదర్శ ప్రభా మరి తను బీదరాలైనప్పుడు కూడా ప్రభా ప్రాణిగా చేసిన నీ దయా కనికరాలు బట్టి నీకు వందములు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ప్రభా మీరు హానిగా చేస్తున్నారు. ఆ శోషణ కోటల్లో యూదుల సంరక్షణ కోసం రక్షణ కోసం ప్రభా తన సలికెత్తులతో ఉపవాసం నుండి 3 దినాలు ప్రార్థించినప్పుడు ప్రార్థన విని ప్రభా మరి ఆ యొక్క యూదులు రక్షించినందుకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అలానే ప్రభా తన వారందరినీ రక్షించుకుంటాను మీరు ఇచ్చిన కృప దయకే వందనాలు. అలానే రూతు కూడా జ్ఞాపం చేసుకుని మోయాబు స్త్రీ ప్రభా నా తండ్రి మరి ఆ అన్యులు ప్రభా మరి అయితే మోయాబు నుండి వచ్చిన ఆ యొక్క రూతు నీ ప్రభా నయోమని తన అత్తగారిని అతుక్కుని నీ జనమే నా జనము నీ ప్రభా నా తండ్రి అని సెలవిచ్చిన మాటలు బట్టి నీకు నీ దేవుడే నా దేవుడు అని సెలవిచ్చి తన రూతు అయిన తన అత్తగారిని హత్తుకుని ఉండటం వల్ల ప్రభా తన వంశములో నుండి బోయాజం చేసుకోవడం వల్ల తన వంశంలో నుండి ప్రభా మరి ప్రభాని యేసుక్రీస్తు వారు రావటానికి మీరు అనుగ్రహించినందుకే నీకు వందనాలు ప్రభా నా తండ్రి. గొప్ప దేవ అంతే కాకుండా ప్రభా మరి మరి దీవించి ఆశీర్వదించారు ప్రభా మరి రూతుని ప్రభా ఆరోగ్యం రెక్కల కింద సురక్షితంగా ఉంచారు ప్రభా నీకు వందనములు. అంతేకాకుండా ప్రభా మరి ఏకభేదం కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. తను కూడా నా ప్రభా తన బిడ్డలను యెహోవాయందు భయభక్తులు కలిగి బిడ్డలను మంచి మార్గంలో నడిపించడానికి మోషే ప్రభా తన పెద్ద కుమారుడైన మోషేని ప్రభా ఇశ్రాయేలు ప్రజల్ని ఏ విధంగా నడిపిస్తూ వచ్చాడో ప్రభా 40 సంవత్సరాలు ప్రభా 6 లక్షల కాలబలాన్ని నడిపించే యోధులుగా మీరు చేస్తారు ప్రభా. అహరోని యాజకులుగా చేయడానికి మిరియాము పాటలు పాడే ముందు వరుసలో ఉండే పాటలు పాడడానికి వారి ముగ్గురిని భయభక్తుల్లో పెంచడానికి ఎకబెదకి ఇచ్చిన జ్ఞానం బట్టి నీకు అన్నారు. అటువంటి స్త్రీల వలె మేము కూడా మా బిడ్డలు పెంచుకుంటూ కృప దయచేయండి. అలానే ప్రభా మరి ఆ స్త్రీ కూడా ప్రభా తను ప్రభా పిల్లలకి రొట్టె ముక్క గురించి బల్ల కింద పడి రొట్టె ముక్క అని ఎంత వివరంగా చెప్పింది ప్రభా. నీ విశ్వాసం గొప్పదమ్మా అని సెలవిచ్చినారు ప్రభా. నిజమే తండ్రి నిజంగా ప్రభా మరి జ్ఞాపం చేస్తున్నది ఈ స్త్రీలందరూ కూడా జ్ఞాపం చేస్తున్నారు ప్రభా. LSCM ప్రేయర్ ఫెలోషిప్ లో ఉన్న ప్రతి ఒక్క స్త్రీని ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకుని దేవా మరి ఆ స్త్రీల వరే మేమందరం ఉండటానికి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటానికి మాకు సిద్ధపరచమని ప్రభా. మేము కూడా ఆ విధంగా మేము ఉండటానికి మా ఇంటిని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను అన్న రీతిగా మేము మా ఇంటిని కట్టుకుంటానికి సహాయం దయచేస్తుందిగా ప్రార్థిస్తున్నాము. శ్రేయమైన మేమందరం మా కుటుంబాలన్నీ కూడా జ్ఞానం కలిగి నడుచుకుంటానికి సహాయం దయచేస్తుందిగా ప్రార్థిస్తున్నారు. రాబోయే దినాల్లో LSCM ప్రేయర్ ఫెలోషిప్ లో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకుని మంచి యోధులుగా పోరాడేవారుగా సైనికులుగా మీరు నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అనేక ప్రాంతాలు వెళ్ళి సువార్త ప్రకటించే యోధులుగా ఉండటానికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నారు. ఉద్యోగ విషయాల్లో కుటుంబ విషయాల్లో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించి మీ క్షేమము నెమ్మది అనుగ్రహించవలసిందిగా ప్రార్థించుకుంటున్నాను ప్రభా. సహాయం దయచి వారి చేతి పనులందరినీ దీవించమని ఆశీర్వదించమని ప్రార్థించుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీ స్తోత్రాలు నీ భయపరుస్తూ గణపరుస్తూ నేను హెచ్చిస్తూ పూజిస్తూ రాబోయే దినాల్లో నీకు మేము ఉపయోగమైన పాత్రలుగా మేము అందరం ఉండడానికి సహాయం దయచేయండి. రాజమండ్రి డివిజన్ మీద జ్ఞాపం చేసుకుని అనేకులు సువార్త ప్రకటించే బిడ్డలుగా మనం సిద్ధపరిచి ప్రభా అనేక మెట్ల ప్రాంతాలు పర్వతాల ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి మార్గం తెలియజేశారు ప్రభా. మేము కూడా వెళ్ళి ప్రతి చోటని వాక్యం ఎదజల్లే బిడ్డలంగా ఉంచమని సందులో ప్రార్థిస్తున్నాను దేవా. నా సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని కోరారు ప్రభా. అందరికి సువార్త ప్రకటించే భాగ్యానికి అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ నా ప్రభువు రక్షకుడిని యేసుక్రీస్తు నామమున ప్రార్థన బ్రతిమాలి అడుగు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. కదబ్బా అతను ఇంటికి వచ్చి కట్టించుకున్నవాడు కనీసం మాట్లాడగా కనీసం వచ్చి వెళ్ళిపోతాడు. సార్ వసంత బాబు గారు మీరు మ్యూట్ లోకి వెళ్ళరా? ఓకే రైట్. ఓకే భగవాన్ ప్రసాద్ గారు. అట్ ఫస్ట్ సహోదరి బీలా గారి ద్వారా ప్రభు మనకు అనుగ్రహించిన ఆత్మీయ వర్తమానాన్ని బట్టి దేవదేవునికి స్తుతులు చెల్లిస్తూ చక్కటి వర్తమానాన్ని అందించిన ప్రియ సహోదరికి మనందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు మనం
పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కాపుదల భద్రత కూడి ఉన్న మనందరికను మన కుటుంబములకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాకడ పర్యంతము తోడేయుండి నడిపించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో ఈ రోజున మహిళా దినోత్సవం కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రార్థనా సహవాసంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నిండైన వందనాలు. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి సిస్టర్ అనిత గారు, అలాగే స్తుతిగీతములు పాడినటువంటి మేరీ జ్యోతి గారు, అన్నామణి గారు, అనిత గారు, వాక్యం చదివినటువంటి అఖిల గారు, ముగింపు ప్రార్థన చేసినటువంటి ఎస్తేర్ బెనర్జీ గారు, అండ్ దీవునిచ్చినటువంటి భగవాన్ ప్రసాద్ గారికి ప్రతి ఒక్కరికి కూడా నిండైన వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ముగించుకుంటున్నామండి. నెక్స్ట్ వీక్ కూడా మనం 6 to 7 ఇదే విధంగా కలుసుకుందాం. అంత పర్యంతము అందరికీ సెలవు. ధన్యవాదాలు. బ్యూలా నాయర్ గారికి స్పెషల్ థ్యాంక్స్, ఆల్రెడీ చెప్పారు, సారీ మర్చిపోయాను. చక్కటి వర్తమానం ఇచ్చినటువంటి బ్యూలా నాయర్ గారికి థ్యాంక్స్ అండి. ప్రేయర్ ఫెలోషిప్. థ్యాంక్ యూ సార్.